హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకి హీరో అంటే మొదటిగా గుర్తుకొచ్చేది బడ్జెట్లో వెహికల్స్ రిలీజ్ చేస్తుంది. ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ బడ్జెట్లో వెహికల్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారంటే మనకి కొన్ని పేర్లే గుర్తుకొస్తాయి. అలాంటిది హోండా కావచ్చు, హీరో కావచ్చు. సో హీరో అలాంటి బడ్జెట్ సెగ్మెంట్ని కొంచెం బోర్డర్ క్రాస్ చేస్తూ మనకి వెహికల్స్ అయితే లాంచ్ చేసింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హీరో డెస్టినీ 125 అనమాట. ఒకటి మీరు చూస్తుంది బేస్ వేరియంటు, విఎక్స్ వేరియంటు. అది ఏదైతే మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ZXi ప్లస్ వేరియంట్ అనమాట. ఇది టాప్ వేరియంట్కి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వేరియంట్కి ప్రైస్ వేరియేషన్ అయితే మీకు ఏదైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉందో ఎక్స్షోరూమ్ ప్రైస్లో మీకు ఒక 10,000 రూపీస్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఏదైతే మీరు బేస్ వేరియంట్ చూస్తున్నారో సో బేస్ వేరియంట్ దగ్గరికి వచ్చేటప్పుడు మీకు 82,000 దగ్గర అయితే బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది టాప్ వేరియంట్, ఇది వచ్చేసి 90,000 దగ్గర అయితే టాప్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మధ్యలో మీకు ఎక్స్ వేరియంట్ ఉంది. ఇది కనుక చూసుకున్నట్లయితే ZX వేరియంట్ మనకి 89,000 దగ్గర అయితే ఉంటుంది. అండ్ 1,000 రూపీస్ దగ్గర మీకు టాప్ వేరియంట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. మీరు కనుక ఏ వెహికల్ తీసుకోవాలి ఏంటి అని అంటే వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్స్ అయితే మీకు సేమ్ ఉంటాయి. ఫ్రంట్లో చూడండి, ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఒకటి డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తుంది, ఒకటి వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్ వచ్చేసి ఇది మీరు చూస్తుంది టాప్ ఎండ్. అండ్ ఏదైతే మిడ్ వేరియంట్ ఉందో మిడ్ వేరియంట్లో మీకు ఒక చేంజ్ ఏమొస్తుంది అంటే మీకు బ్లూటూత్ ఆప్షన్ వస్తుంది. అలాగే నావిగేషన్ ఆప్షన్ అయితే దీంట్లో మీకు ప్రొవైడ్ చేయట్లేదు. జీపీఎస్కి సంబంధించిన ఆప్షన్ అయితే మీకు మిడ్ వేరియంట్లో ZX వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదే మీరు వీడియో వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు జీపీఎస్ రాదు, బ్లూటూత్ రాదు, టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ డిస్క్ బ్రేక్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదే మీరు ఏదైతే టాప్ వేరియంట్ చూస్తున్నారో టాప్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, అలాగే మీకు నావిగేషన్ ఆప్షన్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మెయిన్లీ మీకు డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ మెయిన్లీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషెడ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము, వచ్చేయండి. అండ్ మెయిన్లీ దీని పవర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని పవర్ వచ్చేసి మనకి 9 పవర్ అయితే ఉంటుంది. టార్క్ కనుక చూసుకున్నట్లయితే 10.4 Nm టార్క్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏదైతే ప్రైస్ సెగ్మెంట్ ఉందో ప్రీవియస్తో కంపేర్ చేస్తే హీరో అయితే ఆ బార్డర్ని కొంచెం క్రాస్ చేసింది, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ని అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి మిగతా వివరాలన్నీ మనము చూసేద్దాము. సో ఫస్ట్ మనము ఫ్రంట్లో చూసేద్దాము. సో ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 90/90 12 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బోత్ ఎండ్స్ మీకు ఏదైతే మీరు బేస్ వేరియంట్ చూసినా టాప్ వేరియంట్ చూసినా మీకు అన్నింటిలో కూడా సేమ్ అయితే ఉంటాయి. మీకు 90/90 12 ఇంచెస్ వీల్ వస్తుంది. అండ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఏవైతే లైట్స్ చూస్తున్నారు ఇండికేటర్ లైట్స్, ఈ ఇండికేటర్ లైట్స్ అయితే మీకు హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి మీకు ఆటో కట్ ఆఫ్తో వస్తాయి. అంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ ఆటో కట్ ఆఫ్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరుగుతూ ఉంటారు, అలాంటి సమయంలో మీరు ఇండికేటర్స్ వేస్తున్నారంటే ఏసీ మర్చిపోతారు కొంతమంది. సో అలా మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా 80 సెకండ్స్ తర్వాత ఇండికేటర్స్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఫీచర్ అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే మనకి ఇవి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్రోమ్ ఫినిషెడ్ అయితే ఇచ్చారు. ఇది ఒక కలర్ అనమాట క్రోమ్ ఫినిషెడ్లో. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ కలర్ క్రోమ్ ఫినిష్ అనమాట. ఇలా మనకి 2 కలర్ క్రోమ్ ఫినిష్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఏదైతే బేస్ వేరియంట్ ఉందో కలర్ కొంచెం ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఫ్రంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇది హీరోకి సంబంధించినటువంటి లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మనకి డ్యూయల్ టోన్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇకపోతే మనము ఫ్రంట్ హెడ్లైట్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్ అని కనిపిస్తుంది, DRL లైట్ అనమాట. ఈ హెచ్ అనేది మనకి DRLలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది హెడ్లైట్ ఏదైతే ఉంది ఇది మనకి ప్రొజెక్టర్ లైట్ అనమాట. అండ్ పైన మీకు LED బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ అని అయితే రాశారనమాట. ఇది మనకి ఫ్రంట్ పోర్షన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ మీరు దీన్ని ఇలా ప్రెస్ చేశారంటే వెహికల్ అయితే మీకు ఇక్కడైతే స్టక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు దీన్ని మీరు ఎలా రిలీజ్ చేయాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు ఇది మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేయగానే హిల్ హోల్డ్ అయితే మీకు లాక్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు కొంచెం ఎత్తుగా ఉండే ప్లేసెస్ ఎక్కుతూ ఉంటారో ఆ సమయంలో మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. లోడ్ ఎక్కువ వేసుకుంటున్నప్పుడు వెహికల్ అయితే మనకి జారి కిందకు వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ ఫీచర్గా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇకపోతే మనం దీని అండర్ సీటింగ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని అండర్ సీటింగ్ స్టోరేజ్ మనము యాంటీ క్లాక్ వైజ్లో ఇది మనం కీ తిప్పామంటే మనకి అండర్ సీటింగ్ స్టోరేజ్ అయితే ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. మీకు ఇక్కడ బూట్ లైట్ కూడా ఆఫర్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ బూట్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి డెస్టినీ అనేసి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇది మనకి బూట్ స్పేస్కి సంబంధించినటువంటిది. పోతే మనం సీట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ అయితే మాత్రం ముగ్గురు అయితే పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు. ఒక మినీ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్టే సరిపోతుంది. ఫర్ సపోజ్ పేరెంట్స్ ఉంటారు, ఆ పేరెంట్స్తో పాటు ఎవరైనా ఒక చైల్డ్ క్యారీ చేయాలన్నా సరే మనకి ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. సో ఇది మీకు ఏదైతే బేస్ వేరియంట్ ఉందో బేస్ వేరియంట్లో గ్రాబ్ రైల్ వస్తుంది. అదే మీరు ఇక్కడ టాప్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్గా అయితే ఉందన్నమాట. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది మీకు చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ ఏదైతే కుజనింగ్ ఉందో
కుజనింగ్ కూడా డ్రైవర్కి అయితే బాగుంది, కానీ పిలియన్కి కొంచెం టఫ్గానే ఉంది. కానీ ఏదైతే డ్రైవర్ ఉందో డ్రైవర్ వర్షన్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా మీకు బాగా అయితే ఉందన్నమాట. ఈవెన్ చాలా కంఫర్టబుల్గా అయితే మీరైతే కూర్చోవచ్చు. పోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అనమాట. 5.3 లీటర్స్ మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే దీంట్లో అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనము ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి మనము ఏదైతే సీట్ ఉందో సీటు ఓపెన్ చేసుకొని మనం దీంట్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి అయితే మనం ఫిల్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేశారంటే మీకు ఇది క్లోజ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. అండ్ ఏవైతే లైట్స్ ఉన్నాయో లైట్స్ అన్నీ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ ఇందాక చెప్పినట్టే మీకు ఫ్రంట్లో ఏవైతే బల్బ్స్ ఇచ్చారో అదే బల్బ్స్ అయితే వస్తాయి. యాజ్ యూజువల్గా మీకు ఆటో కట్ ఆఫ్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇకపోతే మనము బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 130 mm సంబంధించిన డ్రమ్ బ్రేక్ అనమాట. 90/90 సైజ్తో మనకి ఇవైతే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ 12 inches వీల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 162 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇకపోతే ఇది వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండింటితో అయితే రావడం జరుగుతుంది. పోతే మనకి సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు, అలాగే కిక్ స్టార్ట్ రెండు అయితే ఇచ్చారు. ఇక్కడ పోతే మీకు ఏదైతే ఫుట్ రెస్ట్లు ఉన్నాయో సో ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే దీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏదైనా మిస్ అయింది అంటే శారీ గార్డ్ అయితే మిస్ అయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి శారీ గార్డ్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు కొనుక్కొని శారీ గార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. పోతే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నది మనకి 59 kilometers అయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు క్లైమ్గా చెప్తున్నారు రేంజ్ అనేది. ఏదైతే మైలేజ్ ఉందో మైలేజ్ అనేది మనం ఆ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి అట్లీస్ట్ మనం ఒక 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ లుక్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే మీరు ఫ్లోర్ బోర్డ్ స్పేస్ చూస్తున్నారో సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మీకు వాటర్ క్యాన్ కూడా మీరు చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అండ్ వాటర్ క్యాన్ ఒకటే కాదు, మీకు పైన వరకు వచ్చే స్పేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు ఏదైనా చిన్న చిన్న బాక్సెస్ లాంటివి ఏమైనా క్యారీ చేయాలని ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ USB ఛార్జింగ్ పోర్ట్ ద్వారా మీరు ఏమైనా గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా వాటర్ బాటిల్ లాంటివి ఏమైనా క్యారీ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే వెయిట్కి సంబంధించినటువంటి క్యారీ హుక్ అయితే ఇచ్చారో అప్ టు 3 kgs వరకు దీని ద్వారా మనము క్యారీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఫ్రంట్ స్పేస్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. పోతే మనం హ్యాండిల్ బార్ చూసుకోవాలి. సో హ్యాండిల్ బార్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ ఇచ్చారు. అలాగే ఇండికేటర్ లైట్స్ ఇచ్చారు. హార్న్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. పోతే మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే i3s టెక్నాలజీతో వస్తుంది. i3s అంటే మీకు తెలిసిందే కదా, ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ సంబంధించినటువంటి స్విచ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ మీరు కనుక ట్రాఫిక్ లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కొంతసేపటి తర్వాత మీకు ఇది వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. దాని ద్వారా మనం ఫ్యూయల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక టెక్నాలజీతో మనకి దీనికి రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనకి స్టార్ట్కి సంబంధించిన బటన్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. అదే మీరు బేస్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు బేస్ వేరియంట్. సో ఈ బేస్ వేరియంట్లో చూసుకున్నట్లయితే మీకు సెమీ అనలాగ్ అలాగే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బేస్ వేరియంట్లో ఏదైతే స్పీడోమీటర్ ఉంది ఇది వచ్చేసి మనకి అనలాగ్లో వస్తుంది. అండ్ ఏదైతే మీకు మిగతాకి సంబంధించిన ఓడోమీటర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డిజిటల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే టాప్ వేరియంట్లో మాత్రం మీకు ఇక్కడ మొత్తం కూడా డిజిటల్లో ఉంటుంది. ఈ డిజిటల్ మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆన్ చేసి చూసినప్పుడు మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ సైడ్ స్టాండ్ అలర్ట్ అనేది మనకి చాలా మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా స్కూటీస్ వాడే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం చిన్నపిల్లలు ఎక్కువ క్యారీ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైతే థ్రోటల్ ఇచ్చేస్తారో వెహికల్, ఎప్పుడైతే యాక్సలరేటర్ ఇస్తారో యాక్సలరేటర్ ఇచ్చినప్పుడు వెహికల్ అనేది ముందుకు వెళ్లకుండా మనకి సైడ్ స్టాండ్ అలర్ట్ అనేది ఒక గ్రేట్ సేఫ్టీ ఫీచర్కి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే ఈ కన్సోల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ మనకి LCD కన్సోల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంటుంది. అలాగే మనము మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీకు కాలు, SMS ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి మొబైల్కి సంబంధించిన ఛార్జింగ్ స్టేట్ కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇకపోతే మనకి ఏదైతే ఫ్యూయల్ ఉందో సో ఫ్యూయల్ ఎంత ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మనకి ఎంత రేంజ్ వస్తుంది అనేది కూడా అంచనా వేసి మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. దీంట్లో సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం టెక్ ఫీచర్స్ అవసరం అవుతున్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దాంట్లోకి అయితే వెళ్ళొచ్చు. నో డౌట్ మీకు వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బట్ వెహికల్ మీకు ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో వీడియోలో చూసినప్పుడు మాత్రం మీకు రెడ్ కలర్ కొంచెం ఘనంగా కనిపిస్తున్నప్పటికీ
క్రోమ్ ఫినిషెడ్లోకి వస్తుంది కాబట్టి మీకు కొంచెం అది ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంటుంది. ఇది కొంచెం వైట్ కలర్ కాబట్టి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు మల్టీ కలర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు ఏ కలర్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో విఎక్స్ వేరియంట్ వచ్చేసి మీకు 82,400 దగ్గర అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఏదైతే మిడ్ వేరియంట్ ఉందో జెడ్ఎక్స్ వేరియంట్ వచ్చేసి మీకు 89,000 దగ్గర అయితే ఉంటుంది. జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఉంది, ఇది మీకు 90,000 దగ్గర ఉంటుంది. ఏదైతే టాప్ వేరియంట్ ఉందో ఇది నియర్ బై మీరు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు 1,20,000 వరకు నియర్ బై అయితే ఉంటుంది. ఇది స్టేట్ డిస్ట్రిక్ట్ని బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము హీరో డెస్టినీ 125 టాప్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి ZXi ప్లస్ వేరియంట్, దీనికి సంబంధించినటువంటి మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాం. సో మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ ఒకటే ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ZXi ప్లస్ వేరియంట్ చేసినా సరే మీకు బేస్ వేరియంట్తో సమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఓన్లీ టెక్నికల్గా ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ కంఫర్ట్ అండ్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. సో ఇక మాత్రం ఏమాత్రం మనం డిలే చేయకుండా టెస్ట్ డ్రైవ్ అయితే చేసేద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కంఫర్ట్ లెవెల్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. మళ్ళీ మీకు వీడియోలో చూపించడం కోసం ఇంకొకసారి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే సస్పెన్షన్ ఉందో ఫ్రంట్లో నాకు మరీ అంత స్మూత్ లేదు కానీ ఓకే బాగానే ఉంది సస్పెన్షన్ అయితే. ఈవెన్ నాకు చెప్పాలంటే నాకు బ్యాక్ సైడ్ పర్సన్ కూర్చోన్నాడు. సో బ్యాక్ సైడ్ పర్సన్ కూర్చోన్నప్పుడు నాకు ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొంచెం బెటర్గా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా బ్రేక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే చాలా స్మూత్గా అయితే పడుతుంది. అండ్ బ్యాక్తో కంపేర్ చేస్తే నాకు ఫ్రంట్ బాగా అయితే తెలుస్తుంది అనమాట. బ్రేకింగ్ ఎఫిషియన్సీ తెలుస్తుంది. అండ్ ఏదైతే మీరు రైడ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చూడొచ్చు. లెగ్ స్పేస్ అయితే మీకు బాగానే ఉంది. ఈవెన్ మీరు ఒక ఆల్మోస్ట్ 5'8", 5'9" వరకు ఉన్నా సరే మీకు ఖచ్చితంగా అయితే ఇది సూటబుల్ అయితే అయిపోతుంది అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లెగ్స్ సంబంధించిన స్పేస్ కూడా. సో ఇప్పుడు నేను ఎత్తుడు ఎక్కుతున్నాను కదా, సో ఈ ఎత్తుడు ఎక్కుతున్నప్పుడు కూడా నాకు క్లియర్గా తెలుస్తుంది. పవర్కి సంబంధించినటువంటి ఎలాంటి ల్యాగ్స్ కానీ అలాంటివి ఏమి కూడా నేనైతే నోటీస్ చేయలేదు. బాగుంది పవర్ కూడా ఇది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 10.4 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 125cc సెగ్మెంట్ దగ్గర అయితే మనం ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే హీరో అనేది ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే ప్రైస్ సెగ్మెంట్ ఉందో దాన్ని లిటిల్ బిట్ అయితే క్రాస్ అయితే చేసింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది మరీ బడ్జెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. కాకపోతే వీళ్ళు దానికి తగ్గట్టు ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి ప్రైస్ కూడా కొంచెం అయితే పెరిగింది. అండ్ ఓవరాల్గా మీకు కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. సస్పెన్షన్ కానివ్వండి, సీట్ కానివ్వండి, అండ్ రైడింగ్ క్వాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే బాగున్నాయి. అండ్ బ్రేకింగ్ కూడా మీకు బాగానే ఉంది, ఎఫిషియన్సీగానే ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ వేస్తున్నప్పుడు మీకు బ్యాక్ బ్రేక్ కంటే కూడా ఫ్రంట్ బ్రేక్ మీరు ఎక్కువ బాగా స్మూత్గా అయితే ఫీల్ అవుతారు. సస్పెన్షన్ మాత్రం మీకు ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్ కొంచెం స్మూత్గా ఉన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఓవరాల్గా రైడింగ్కి సంబంధించినటువంటి నా ఎక్స్పీరియన్స్ అనేది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఇది వీడియో. సో చూశారు కదా, డెస్టినీ 125కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అయితే మీకు ప్రొడ్యూస్ చేశాను. మీరు కనుక బేస్ వేరియంట్ కావాలి, నాకు ఎలాంటి ఫీచర్స్ వద్దు అని అనుకుంటే మీరు బేస్ వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మిడ్ వేరియంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే నా సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు టాప్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. మిడ్ వేరియంట్ కంటే మీకు అక్కడ టాప్ వేరియంట్ అనేది చాలా బెస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రైస్ వేరియంట్ అనేది మీకు చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇది గైస్ వీడియో, కంప్లీట్ వీడియో అయితే మీరు చూసారని అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీక్కి సంబంధించినటువంటి మీ ఒపీనియన్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్.